చిన్న చిన్న విషయాలకి కృంగిపోకూడదు. రక్షణ పొందినటువంటి విశ్వాసిగా చిన్న చిన్న విషయాలకి డేలా పడకూడదు. నీ దేవుడు నీ జీవితంలో కానీ, నీ భర్త జీవితంలో కానీ, నీ పిల్లల జీవితంలో కానీ మంచే చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? మంచే చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? మంచే చేస్తాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని సమయం కొరకు మీరు ఎదురు చూడండి. దేవుని సమయం కొరకు మీరు ఎదురు చూడండి. తొందరలు ఉంటాయి, ఒంట్లో ఉండమని చెప్పట్లేదు. ఇంకా అవ్వలేదే, ఇంకా అవ్వలేదే, ఇంకా అవ్వలేదే. తొందరలు ఉంటాయి. మనకి తొందర ఉండేది. మనుషులు కూడా మనం తొందర చేస్తూ ఉంటారు. మనుషులు కూడా తొందర చేస్తూ ఉంటారు. ఇంకా అవ్వలేదే, ఇంకా జరగలేదే. చర్చికి వెళ్తున్నా కూడా ఇంకా ఇలాగే ఉన్నారే మీరు. మందిరానికి వెళ్తున్నా కూడా అప్పుడులాగే ఉన్నారే. ఏ మార్పు లేదే. మీ ఆర్థిక విషయాల్లో ఏ మార్పు లేదే. అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారు. మనుషులు తొందర చేస్తూ ఉంటారు. ఎందుకంటే నీ భక్తిని పోపట్టడానికి, దేవుని నుండి నిన్ను దూరం చేయటానికి, దేవుని నుండి నీ విశ్వాసాన్ని చెరపటానికి. నీ బంధువులే, వాళ్ళలో దెయ్యాలు దొరుకుతాయి. నీ రక్త సంబంధికులే, వాళ్ళలో దెయ్యాలు దొరుకుతాయి. నీ స్నేహితులే, ఎరా దేవుడు దేవుడు అన్నావు, ఏంటి అప్పుడు ఇలాగే ఉన్నావు, ఇప్పుడు ఇలాగే ఉన్నావు, ఏంటి మార్పు లేదే. తొందర చేస్తూ ఉంటారు. అక్క తొందర చేసిద్ది, మామ తొందర చేస్తారు, ఆడబిడ్డలు తొందర చేస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ తొందరలు చేస్తూ ఉంటారు. పిల్లరా, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకు కంగారు పడాల్సిన పని లేదంటే, నీ దేవునికి తెలుసు ఎప్పుడు నీకు ఇవ్వాలో. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అబ్రహాము తొందరపడ్డాడు అనుకున్నారా మీరు? 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. ఆదికాండం 2వ అధ్యాయంలో, నేను నీకు ఒక కొడుకునిస్తాను, ఆ కొడుకుని ఎంతగా దీవిస్తానో తెలుసా, రా బయటికి రా అబ్రహామా అని రాత్రిపూట అబ్రహామును బయటికి తీసుకొచ్చి తలెత్తమన్నాడు. అబ్రహాముని తలెత్తితే ఏం కనబడుతుంది నీకు అన్నాడు. ఆకాశ నక్షత్రాలు కనబడుతున్నాయి అన్నాడు. నీ సంతతిని నేను ఆకాశ నక్షత్రాలే ఆశ్రయిస్తాను అన్నాడు. అప్పటికి పిల్లలు లేరు. హారాను నది ఒడ్డుకు తీసుకెళ్ళాడు అబ్రహాముని. ఆ నది ఒడ్డుకి ఎందుకు తీసుకొచ్చావు ప్రభా అబ్రహాం అంటే, నీకు సాధ్యమైతే ఇదిగో గుప్పిడితో ఇసుక తీసుకో అన్నాడు. ఇసుక తీసుకున్నాను ప్రభా, లెక్కయి ఇసుకురేను ఇవ్వలేను అన్నాడు. నా వల్ల కాదు ప్రభా అన్నాడు. ఎందుకు ప్రభా ఇసుకురేణువుల్ని గుప్పిడితో